ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ మనం రోబ్లాక్స్ లోనే ఒక మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. ఫ్రెండ్స్ గేమ్ పేరు వచ్చేసి షోవెల్ స్నో ఫర్ బ్రెయిన్ రాడ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఫైనల్లీ మనం ఏంటంటే గేమ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కనుక ఫాస్ట్ గా ఒక 300 లైక్స్ కొట్టారనుకోండి, నెక్స్ట్ ఇంకోటి మంచి రోబ్లాక్స్ గేమ్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. అది కూడా చాలా ఫాస్ట్ గా. అయితే ముందుగా మనది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన బేస్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక షోవెల్ అయితే పర్చేస్ చేయాలి. సో ముందుగా మనం ఏంటంటే ఇక్కడ $25 కి అయితే ఒక దాన్ని పర్చేస్ చేద్దాము. ప్రజెంట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కింద కనిపిస్తుంది కదా, $50 అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇందులో $25 అంటే సగం డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఒక వుడ్ టైప్ లో షోవెల్ అయితే పర్చేస్ చేస్తున్నాను. సో ఓకే గైస్, ఇది చూడండి, నాకైతే ఇదైతే వచ్చింది కదా. దీంతో మనం ఏంటంటే ఇక్కడ మనకు స్నో ఉంది కదా, సో దీన్ని అయితే మనం తవ్వాలన్నమాట. ఇందులో మనం ఏంటంటే ఎక్కువగా ఏది ఉందో సో దాన్ని అయితే చూసుకోవాలి. సో తవ్వుకుంటూ పోదాం పదండి. ఓకే గైస్, ఇది చూడండి, కొద్దిగా లేట్ అవుతుంది అనమాట తవ్వడానికి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ ది కదా షోవెల్. సో అందుకే దీని అయితే తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే $100 అయితే కనిపించాయి, అందుకే నేనైతే దీని దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ $33 ఇది ఉంది కదా, సో ఈ బ్రెయిన్ రాట్ దీన్ని అయితే తీసుకెళ్దాం గైస్. ఓకే పదండి, ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళాం అనుకోండి, ఇదేంటంటే మనకు డబ్బులు ఇస్తూ ఉంటది అనమాట. దాంతో మనం ఏంటంటే ఇంకా ఒక పెద్ద షోవెల్ అయితే పర్చేజ్ చేసడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి పర్ సెకండ్ కి ఏంటంటే $33 అయితే ఇస్తుంది అనమాట. ఈజీగా మనకైతే $700 అయితే అయినాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి, చూద్దాం ఆగండి. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉన్న షోవెల్ ఉంది కదా, దీని డ్యామేజ్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం డాలర్స్ అయితే అవ్వని నాకు, ఎందుకంటే $900 అయ్యాయి అనుకోండి, అప్పుడు వచ్చేసి మనం ఎక్కువగా అప్గ్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఓకే గైస్, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే $1300 అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి ఇక్కడ ఓకే, దీన్నైతే ఇది వచ్చేసి 100% అనమాట, ఇది వచ్చేసి 500. సో దీన్ని అయితే నేను పర్చేజ్ చేశాను. ఇప్పుడు చూడండి, డ్యామేజ్ వచ్చేసి 600 అయితే ఉందన్నమాట. సో చూద్దాం గైస్, ఇప్పుడు వచ్చేసి మనం చూస్తాము. ఓకే చూడండి, ఒకేసారి మనం ఏంటంటే చాలా దూరం వరకు అయితే తవ్వగలుగుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి చూద్దాం, కొంచెం ఎక్కువ రేటు ఉన్నదైతే కావాలి. ఇది వచ్చేసి $30 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి, మనకైతే ఇది వద్దు. ఓకే గైస్, అది చూడండి, అక్కడ ఏంటంటే $100 అయితే ఒకటి కనిపించింది. అండ్ దాని దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఓకే, అది వచ్చేసి ఇదే అనమాట. అరే గైస్, ఇది వచ్చేసి చూడండి, చాలా స్లోగా తవ్వడం అయితే జరుగుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా సేపు కష్టపడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అనమాట. సో ఇంకా మనకైతే 40 సెకండ్స్ అయితే ఉంది, అప్పట్లోపు ఫాస్ట్ గా తవ్వేసేయాలి. తవ్వేసామంటే అదైతే మనకు వస్తుంది అనమాట. సో ఒక్కొక్క దాన్ని అయితే తవ్వడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే ఏంటంటే ఒకేసారి రెండు అయితే తవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, జస్ట్ ఇంకా 32 సెకండ్స్ మాత్రమే. ఫైనల్లీ దీన్ని అయితే తీసుకున్నాం గైస్. ఓకే పదండి, ఇది వచ్చేసి ఏంటంటే మనకు $100 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే వస్తాయి. పదండి, దీన్ని ఏంటంటే మనం మన బేస్లో అయితే పెడదాము. దీన్ని ఏంటంటే ఇటువైపు, ఓకే దీన్ని ఇక్కడ ఇటువైపు అయితే పెట్టేశాను. కాకపోతే చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే వీటి లెవెల్స్ ని అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది, స్టార్టింగ్ లో అయితే లేకుండే కదా. సో చూడండి, ఇక్కడ కూడా ఉందన్నమాట, దీని లెవెల్ అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడే మన గేమ్ లోకి ఏంటంటే వేరే ఒకరైతే వచ్చారు చూడండి. వీళ్ళ దగ్గర అయితే 2 ఫ్లోర్ల బేస్ అయితే ఉంది. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న బ్రెయిన్ రాడ్స్ చూడండి, పర్ సెకండ్ కి $1 బిలియన్ ఇచ్చే బ్రెయిన్ రాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటి లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాము. నా దగ్గర అయితే డాలర్స్ అయితే ఉన్నాయి. సో ఓకే, ఇక్కడ నేనైతే కలెక్ట్ చేసుకొని వీటి లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. $1K అయితే ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, ఇది చూడండి, లెవెల్ 10 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. దీన్ని కూడా మనం లెవెల్ 10 వరకు అయితే ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువగా డబ్బులు అయితే ఇస్తున్నాయి. దీంతో ఏంటంటే మనం వేరే ఒక షోవెల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకో షోవెల్ ఎంత ఉందో చూద్దాం ఆగండి. నా దగ్గర ఏంటంటే $10K అయితే ఉన్నాయి. ఓకే, 2.50K కి మనకు స్టోన్ అయితే ఉంది. సో దీన్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇదిగో చూడండి, ఇదైతే ఇలా ఉందన్నమాట. సో అప్గ్రేడ్ లో వచ్చేసి మనం దీని పవర్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. ప్రజెంట్ డ్యామేజ్ 600 ఉంది కదా, సో నేనైతే చూడండి 1.1K ఇంక్రీజ్ చేసేసాను. అండ్ అలాగే మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, 1.60K వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. సో చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే చాలా స్పీడ్గా అయితే తవ్వుతుండొచ్చు, కానీ అయినా కానీ కొద్దిగానే వెళ్తుంది. ఓకే, ఇప్పుడైతే నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఇలా మనం ఒక్కొక్క దాన్ని తవ్వుకుంటూ పోవచ్చు అనమాట. అట్లయితే ఏంటంటే ఈజీ అవుతుంది. మనం కరెక్ట్గా సెంటర్లో నిలబడి తవ్వితే కరెక్ట్గా ఒకటే దాన్ని తవ్వుతున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి 145 అయితే కనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే అది ఇంకా కేవలం 30 సెకండ్సే ఉందన్నమాట. సో ఫాస్ట్గా దాని దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఒక్కొక్క బ్రెయిన్ రాట్ ని తీసుకెళ్తున్నాం కదా, అలా కాకుండా మనం ఏంటంటే ఒకేసారి 2-3 బ్రెయిన్ రాట్స్ కూడా తీసుకెళ్లే ఇదైతే మనం అన్లాక్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనం ఒకేసారి 2-3 బ్రెయిన్ రాట్స్ కూడా తీసుకెళ్లొచ్చు. ఓకే గైస్ పదండి, నాకైతే ఈ బ్రెయిన్ రాట్ ఏంటంటే పర్ సెకండ్ కి 145 అయితే ఇస్తుంది.
సో దీని లెవెల్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ పెట్టేసి లెవెల్ 10 వరకు అయితే ఇంక్రీజ్ చేద్దాము. సో ముందుగా మనీ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే, నా దగ్గర ఇప్పుడు చాలా మనీ అయితే ఉంది గైస్. దీన్ని ఏంటంటే మనం లెవెల్ 10 వరకు ఇంక్రీజ్ చేసేసాం. అండ్ చాలా మంది ఉంది కదా, వీటన్నిటిది లెవెల్ 20 వరకు ఇంక్రీజ్ చేయొచ్చా? అరే ఇంక్రీజ్ చేయడానికి అయితే రావట్లేదు. సో ఓకే, 15 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాం. దీన్ని కూడా 15 వరకు ఇంక్రీజ్ చేద్దామంటే రావట్లేదు. సో కలెక్ట్ చేసేసుకొని ఇలాగే 15 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసేయాలి. ఓకే, లెవెల్ 15కి రెండింటిని అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ అలాగే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం ఏంటంటే లెవెల్ 15 వరకు అయితే ఇంక్రీజ్ చేసేద్దాం. ఓకే గైస్, ఇదే చూడండి, లెవెల్ 15 వరకు అయితే రెండింటిని అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్స్లో దీని డ్యామేజ్ని అయితే ఒకసారి చూద్దాం ఆగండి, వేరే షోవల్ వచ్చిందా. ఓకే చూడండి, ఐరన్ అయితే వచ్చిందనమాట 15Kకి. సో ఐరన్ అయితే పర్చేస్ చేసేసాం. చూడండి గైస్, ఇక్కడ కొంచెం మనీ కలెక్ట్ చేసుకొని మనం ఏంటంటే దీని యొక్క డ్యామేజ్ పవర్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం పదండి. ఓకే, ఇందులో మనం ఏంటంటే దీని డ్యామేజ్ని అయితే +500 అయితే యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ +500, మళ్ళీ +500. ఓకే చూడండి, ప్రజెంట్ డ్యామేజ్ వచ్చేసి 3000 ఉంది. అండ్ ఇక్కడ మనం స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నేను చూసుకొని లేదు. సో స్పీడ్ 0 ఉంది కదా, నేనైతే +5 అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ అలాగే ఇక్కడ క్యారీ ఉంది కదా, చూడండి క్యారీ అంటే మనం ఏంటంటే ఒకటే బ్రెయిన్ రాట్ని తీసుకొస్తున్నాం కదా. ఒకవేళ మన దగ్గర కనుక $500K ఉన్నాయనుకో, అప్పుడు వచ్చేసి 2 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో ప్రజెంట్ నా దగ్గర అన్ని గణం లేవు కాబట్టి పదండి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఎక్కువైతే కనిపించింది చూడండి స్టార్టింగ్ లోనే. ఇది ఏంటంటే అరే ఇదేంటిది, ఇదేదో గ్లిచ్ ఉన్నట్టుంది. అందుకే ఏంటంటే మనకు బ్రెయిన్ రాట్ అయితే కనిపించట్లేదు. చూడండి గైస్, బ్రెయిన్ రాట్ కనిపించట్లేదు. అండ్ ఇక్కడైతే ప్లేస్మెంట్ చేసి చూద్దాం, కనిపిస్తుందా? ఓకే, ఇదిగో చూడండి, ఇదేంటంటే పర్ సెకండ్కి దగ్గర దగ్గర $200 అయితే ఇస్తుంది. మనం కనుక దీని లెవెల్ని అప్గ్రేడ్ చేసామంటే ఖచ్చితంగా చాలా ఇస్తుంది. ఒకసారి చూద్దాం ఆగండి, దీని లెవెల్ని మనం 20 వరకు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం మనీ ఉంటే. ఓకే, మనీ అయితే ఉన్నాయి. అండ్ చూడండి పర్ సెకండ్కి ఏంటంటే ఈసారి ఇది $4000 అయితే ఇస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ మన బేస్ లో ఉన్న దాంట్లో అన్నిటికన్నా హైయెస్ట్ ఇచ్చేది ఇదే అనమాట. చూస్తున్నారు కదా, దీని దగ్గర ఏదో డిఫరెంట్ గా పవర్ అయితే ఉంది. అందుకే ఇది స్పెషల్ బ్రెయిన్ రాట్ అనుకుంటా, ఎక్కువ మనీ ఇస్తుంది. ఓకే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే 500K ఈజీగా చేసుకోవచ్చు గైస్. ఇదిగో చూడండి, నా దగ్గర ఏంటంటే $200K అయితే అయినాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక షోవెల్ని అయితే పర్చేస్ చేద్దాం 75Kకి, గోల్డ్ అనమాట. సో ఓకే చూడండి గైస్, గోల్డ్ షోవెల్ని అయితే పర్చేస్ చేసేసాం కదా. ఇక్కడ అప్గ్రేడ్ లో ఏంటంటే మనం మన డ్యామేజ్ పవర్ ని అలాగే స్పీడ్ ని ఇంక్రీజ్ చేసేద్దాం. ఓకే, డ్యామేజ్ పవర్ 4000 అయింది అనమాట. సో ఇందులో కూడా ఇది 100 అయితే ఉంది, దీన్ని కూడా కలెక్ట్ చేసేసుకుందాం. సో ఫాస్ట్ గా దీన్ని ఏంటంటే ఇక్కడ మన బేస్ లో అయితే పెట్టేసి దీని లెవెల్ ని కూడా 20కి అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఫాస్ట్ గా అయితే అప్గ్రేడ్ అయితే చేసేస్తున్నాను. అండ్ మనం ఏంటంటే ఇంకా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, దీని లెవెల్ అయితే 23 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు చాలా డబ్బులు అయితే వస్తున్నాయి. పదండి, ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ అయితే చేద్దాం ఆగండి, డ్యామేజ్ ని కొంచెం డ్యామేజ్ అయితే పెంచుకుందాం. నా దగ్గర ఎప్పుడు ఉంటాయో ఏమో తెలియదు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరి దగ్గర ఏంటంటే $1 బిలియన్ ఇచ్చేవి అయితే ఉన్నాయన్నమాట బ్రెయిన్ రాట్స్. అండ్ దీని లెవెల్ కూడా ఇంక్రీజ్ చేసేద్దాం ఫాస్ట్ గా. కాకపోతే మనీ అయితే కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనీ లేదనమాట. ఓకే, ఇప్పుడు లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసేద్దాం ఫాస్ట్ గా. ఎంత వరకు ఇంక్రీజ్ చేయొచ్చు? ఓకే, 25 వరకు అయితే ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, ఇదే చూడండి, ఇదేంటంటే పర్ సెకండ్కి $9000 అయితే ఇస్తుంది. దీనికి మించి మన బేస్లో ఓకే ఇదే హైయెస్ట్ అనమాట. దీనికి మించి మన బేస్లో వేరేది ఏది లేదు. అంటే దాని లెవెల్ని అయితే ఎక్కువగా మనం అప్గ్రేడ్ చేసాం కాబట్టి ఎక్కువగా ఇస్తుంది. అండ్ అలాగే ఇదిగో చూడండి, ఒకటి గోల్డెన్ అయితే కనిపించింది. అండ్ పర్ సెకండ్కి ఇది చూడండి $247 అయితే ఇస్తుంది అనమాట. నిజంగా సూపర్ గైస్, గోల్డెన్ బ్రెయిన్ రాట్ దొరికింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. సో మన దగ్గర చాలా మనీ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గరున్న బేస్లలో ఇదే హైయెస్ట్ కాబట్టి దీని లెవెల్ని నా దగ్గరున్న బ్రెయిన్ రాట్స్ అన్నిటికన్నా ఎక్కువగా అయితే పెంచుతాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సేపు అయితే ఆగాను, ఎందుకంటే ఇక్కడ మనీ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, అప్పట్లోపు మీలో ఇంకా ఎవరైనా సరే ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయి ఉంటే ఫాస్ట్గా మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా? అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే డబ్బులు అయితే కలెక్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ ఏంటంటే దీని లెవెల్ ఏంటంటే ఇదిగో చూడండి 30 వరకు అయితే ఇంక్రీజ్ చేసిన అనమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, పర్ సెకండ్కి ఏంటంటే ఇది $25,000 అయితే ఇస్తుంది గోల్డెన్ బ్రెయిన్ రాట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ ఏంటంటే నా దగ్గర 10 lakhs ఉన్నాయి కదా, 10 lakhsకి మనం ఏంటంటే వేరే ఒక షోవెల్ని అయితే పర్చేస్ చేద్దాం ఆగండి. సో ఓకే, ఇక్కడ మనం ఏంటంటే డైమండ్ దాన్ని పర్చేస్ చేద్దాము. అదే విధంగా మనం ఏంటంటే 2 బ్రెయిన్ రాట్స్ ని ఒకేసారి తీసుకురావచ్చు. ఇక్కడ క్యారీ 1 ఉంది కదా, సో దీన్ని అయితే ఒకదాన్ని పర్చేస్ చేశాను, ఎందుకంటే మనం 2 బ్రెయిన్ రాట్స్ ని ఒకేసారి తీసుకురావచ్చు కాబట్టి. ఓకే, నా దగ్గర ఇప్పుడు $2 మిలియన్ అయితే ఉన్నాయి. ఈ $2 మిలియన్ కి మనం ఏంటంటే
చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, స్పీడ్ పెంచుకున్నాను, అలాగే డ్యామేజ్ పవర్ కూడా పెంచేసుకున్నాను. సో పదండి ఫ్రెండ్స్, ఈసారి మనం ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, చాలా దూరం అయితే వెళ్తున్నాము ఈజీగా. అండ్ ఇక్కడ గోల్డెన్ది, ఓకే గోల్డెన్ది అయితే కాదు, కాకపోతే ఫ్రెండ్స్ ఇది వచ్చినండి, ఇక్కడ నాకేంటంటే ఒకటి లక్కీ బ్లాక్స్ అయితే దొరికింది. కాకపోతే ఇది కామన్ లక్కీ బ్లాక్స్ అనమాట, నాకేం అవసరం లేదు. అండ్ మనం ఏంటంటే ఇలాగే తవ్వుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. అక్కడ వచ్చేసి నాకేంటంటే ఒకటి రేర్ లక్కీ బ్లాక్స్ అయితే కనిపిస్తుంది, డైమండ్ ఇది గైస్. అది మన దగ్గర ఎక్కువగా టైం లేదు. అండ్ అలాగే దీన్ని తీసుకుందాము. దానితో పాటుగా అక్కడ మనకి ఏంటంటే ఒకటి $580 అయితే ఉందన్నమాట బ్రెయిన్ రాట్. సో ఎపిక్ బ్రెయిన్ రాట్, దీన్ని అయితే తీసుకుందాం గైస్. ఓకే, 2 తీసుకోవచ్చు కదా మనం ఒకేసారి, అందుకే దీని దగ్గరికి అయితే వచ్చేసాను. ఓకే, దీన్ని తీసుకున్నాం. అండ్ అలాగే ఈ బ్లాక్స్ ని కూడా తీసుకెళ్దాం. ఓకే, ఇదిగో చూడండి, మొత్తం వచ్చేసి 2 అయితే తీసుకుపోతున్నాము. ఈ రెండుట్లలో నాకు తెలిసి ఏదైనా సరే మంచి మంచి అయితే వస్తుండొచ్చు గైస్. పదండి మనమైతే బేస్ దగ్గరికి వెళ్దాం ఫాస్ట్ గా. ఓకే, ఫైనల్లీ మనమైతే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ డైమండ్ లక్కీ బ్లాక్స్ వచ్చేసి ఇక్కడైతే ప్లేస్మెంట్ చేద్దాం. మనకేంటంటే 1 మినిట్ టైం అయితే ఉందన్నమాట, అప్పుడైతే ఇది ఓపెన్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని అయితే తీసుకొచ్చుకున్నాం కదా, సో దీన్ని ఏంటంటే ఇక్కడ ప్లేస్మెంట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే మనీ అయితే కలెక్ట్ చేసుకొని మనం తీసుకొచ్చింది ఉంది కదా ఇంతకు ముందు, దాని లెవెల్ అయితే అప్గ్రేడ్ చేద్దాం గైస్, ఎందుకంటే మనకు ఎక్కువగా మనీ ఇస్తుంది ఇది. సో ఓకే, నా దగ్గర చూసినట్లయితే $40 lakhs అయితే ఉన్నాయి ప్రజెంట్. చూడండి, దీని లెవెల్ వచ్చేసి నేను 20+ అయితే అప్గ్రేడ్ కొట్టేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను చాలా దూరం వరకు అయితే వెళ్ళొచ్చు కదా, అందుకే నేనేంటంటే ఇక్కడ ఆగండి, వేరే ఒక షోవెల్ అయితే పర్చేస్ చేద్దాం. ఓకే, 1 మిలియన్ కి చూడండి ఎమర్లాడ్ అనేది ఒకటి డిఫరెంట్ షోవెల్ అయితే ఉందన్నమాట. సో $1 మిలియన్ గైస్, చూస్తున్నారు కదా ఎలా ఉంది చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్ గా అండ్ చాలా పవర్ఫుల్ గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకా కొంచెం మనీ ఉంటే మనం ఏంటంటే డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫాస్ట్ గా మనీ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే డ్యామేజ్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డ్యామేజ్ చూడండి 6000 వరకు అయితే రీచ్ అయినాము. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీంతో చూద్దాం. దీంతో చూడండి గైస్, చాలా ఫాస్ట్ గా అయితే మనం తవ్వగలుగుతున్నాం కదా. మీరు స్టార్టింగ్ లో చూస్తే నేను ఎంత స్లోగా తవ్వానో తెలుస్తుంది మీకు. సో ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ గా తవ్వగలుగుతున్నామో. అండ్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి $850 ఇస్తుంది పర్ సెకండ్ కి. అండ్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఇలాంటిదే ఉందన్నమాట. సో దీన్ని కూడా తీసుకెళ్దాం. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇలాంటివే తీసుకెళ్తున్నాను. ఇవి వచ్చేసి ఏంటంటే చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక దాన్ని ప్లేస్మెంట్ చేద్దాం. అండ్ ఇంకో దాన్ని ప్లేస్మెంట్ చేసేందుకు నా దగ్గర ప్లేస్ అయితే లేదనమాట. సో మనం ఏం చేయాలంటే మన బేస్ ని అప్గ్రేడ్ చేయాలి. ఇక్కడ పక్కకైతే అప్గ్రేడ్ చేశారు కదా వీళ్ళు. సో ఇలా మనం ఏంటంటే ఇంకొక ఫ్లోర్ కి అయితే అప్గ్రేడ్ చేయాలన్నమాట. సో ముందుగా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. దీని టైమర్ అయితే అయిపోయింది. ఇందులో ఏదైనా సరే కొంచెం పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ వస్తే బాగుంటది, కానీ అంతగానో పవర్ఫుల్ అయితే రాలేదన్నమాట. అరే ఫ్రెండ్స్, ఇదే చూడండి, మధ్యలో అయితే కరెంట్ పోయిందనమాట. దానివల్ల ఏంటంటే నేను గేమ్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది. సో ముందు మన బేస్ వచ్చేసి ఇటువైపు ఇక్కడైతే ఉండే కదా. సో ప్రజెంట్ ఏంటంటే మన బేస్ వచ్చేసి ఇక్కడ సెంటర్ లో అయితే వచ్చిందనమాట. సో అయినా కానీ పర్లేదు. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ అయితే అప్గ్రేడ్ చేద్దాము. $250 కి అయితే చూడండి నేనైతే అప్గ్రేడ్ చేసేసాను. అండ్ నా దగ్గర ఇంకొక బ్రెయిన్ రాట్ అయితే ఉంది కదా. సో దీన్ని వచ్చేసి మనం ఏంటంటే పైన అయితే పెడదాము. ఓకే, ఇక్కడ అనమాట. సో ఈ బ్రెయిన్ రాట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇంకా కొంచెం అయితే అప్గ్రేడ్ చేద్దాము, ఎందుకంటే పైన ఇంకొక బ్రెయిన్ రాట్ అయితే యాడ్ చేయొచ్చు మనము. కాకపోతే ఏంటంటే నా దగ్గర క్యాష్ అయితే లేదు ఎక్కువగా. సో ముందుగా మనం ఏంటంటే దీన్ని అంతా కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏంటంటే అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక షోవెల్ అయితే పర్చేస్ చేద్దాం. ఆగండి. సో 5 మిలియన్ కి అయితే మనం ఇంకోటి లావా టైప్ లో ఉన్న షోవెల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో చూడండి గైస్, లావా షోవెల్ అయితే పర్చేస్ చేసాము. అండ్ అలాగే మనం ఏంటంటే అప్గ్రేడ్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 2 మిలియన్ కి అయితే నేనైతే ఒకటి అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. మనం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి, స్పీడ్ కొంచెం స్లోగా వెళ్తున్నాము. సో దానితో పాటుగా ఇక్కడ మనం ఏంటంటే ఇంతకు ముందు తీసుకొచ్చిన 2 బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటి లెవెల్స్ అయితే నేను ఇంక్రీజ్ చేయలేదు. సో ఇదిగో చూడండి 850 మాత్రం ఉంది లెవెల్ 1. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఉన్న మనీతో దీని లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం గైస్. ఎంతవరకు వస్తుందో తెలీదు. ఓకే, లెవెల్ 20 వరకు అయితే వచ్చింది. అప్పట్లోపు ఫాస్ట్ గా ఇక్కడున్న మనీ మొత్తం కలెక్ట్ చేసేసుకుందాం. అండ్ అలాగే దానితో పాటుగా పైనకి వెళ్దాము. పైన కూడా సేమ్ ఇలాంటిదే ఒక బ్రెయిన్ రాట్ అయితే ఉంది కదా. సో దాని లెవెల్ను కూడా మనం ఏంటంటే ఇంక్రీజ్ చేసేద్దాం. సో దీని లెవెల్ కూడా మనం ఏంటంటే 20 వరకు అయితే ఇంక్రీజ్ చేయొచ్చు, కాకపోతే 99 అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే చాలా వరకు మనీ అయితే ఎర్న్ చేయగలుగుతున్నాం ప్రజెంట్. అండ్ ఇక్కడ అప్గ్రేడ్స్ లో వచ్చేసి మనకు 5 మిలియన్ అయితే కావాలన్నమాట. అప్పుడు మనం ఏంటంటే మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 5 మిలియన్ అవుతాయా? ఇప్పుడైతే ఇంతట్లో అయితే అయ్యేలాగా కనిపించట్లేదు. సో పదండి, ఇప్పుడు మనం ఏంటంటే షోవెల్ తో వేరే ఒక బ్రెయిన్ రాట్ అయితే తవ్వుకొని వద్దాము.
కాకపోతే గైస్ మనం ఇంకా వేరే ఒక షోవెల్ని అయితే పర్చేజ్ చేయాలి. ఇది కూడా చూడండి కొంచెం స్పీడ్ బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఫాస్ట్గా అయితే తవ్వుకుంటూ వెళ్తున్నాము. సో చాలా దూరం వెళ్దాం గైస్, ఇలాగే తవ్వుకుంటూ వెళ్దాము. చాలా దూరం వెళ్ళి ఒక పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే తీసుకొని వద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి బ్లూ దానిపైనకైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి నాకైతే ఒకటి 5000 ఇచ్చేదైతే దొరికిందనమాట. సో ఆల్ రైట్ గైస్, పదండి. ఇక్కడ మనం వచ్చేసి చాలా దూరం వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా 5000 అయితే ఉంది. వీటిని అయితే డ్రాప్ అయితే కొట్టేద్దాం, ఆగండి. సో ఈ 5000 అయితే తీసుకుందాం గైస్, ఎందుకంటే నేను ఒకటి 1000 అయితే తీసుకున్నాను అందుకే. సో ఓకే, దీన్ని తీసుకుందాం. అండ్ అలాగే దీన్ని. ఓకే గైస్, ఈ రెండుటిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. పదండి గైస్, ఫాస్ట్గా అయితే వెళ్దాం. అండ్ ఇవి వచ్చేసి నాకు తెలిసి చాలా మనీ అయితే ఇస్తుండొచ్చు వీటి లెవెల్స్ మనం అప్గ్రేడ్ చేస్తే. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే వీటిని ఏంటంటే పైన వెళ్దాం పదండి, ఎందుకంటే పైన అయితే మనకు ఇంకా బ్రెయిన్ రాట్స్ అయితే పడతాయి, ఇంకా 3 అయితే పడతాయి అనమాట. మన బేస్ ని కనుక ఇంకా అప్గ్రేడ్ చేస్తే ఇంకా బ్రెయిన్ రాట్స్ అయితే పడతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర మనీ ఉన్నాయి కదా, మొత్తం మనీ కలెక్ట్ చేసేసుకొని వీటి లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేద్దాం గైస్. నాకు అప్పుడు తెలిసి చాలా మనీ అయితే వస్తుండొచ్చు, దాంతో వచ్చేసి మనం ఈజీగా గ్రో కావచ్చు. సో చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది 5800 ఇస్తుంది, ఇది వచ్చేసి 5500 అయితే ఇస్తుంది అనమాట లెవెల్ 1 నుంచే. అండ్ చూద్దాం, వీటిని వచ్చేసి మనం లెవెల్ 20కి వేస్తే ఎంత ఇస్తాయో తెలియదు. ఓకే, లెవెల్ 20కి చేస్తే చూడండి $1,00,000 అయితే ఇస్తుంది ఇది. అండ్ అలాగే దీన్ని కూడా లెవెల్ 20కి అయితే చేసి చూద్దాం. ఇది వచ్చేసి మన దగ్గర మనీ అయితే ఉన్నాయి. ఓకే, లెవెల్ 20కి చేయడానికి మనీ అయితే లేదనమాట. సో ఓకే, ఇంకా ఒక్కటి గైస్, లెవెల్ 19 వరకు అయితే అయింది. ఇంకా ఒక్కటి చేసామంటే లెవెల్ 20 అయితే అవుతుంది. ఓకే, ఇదిగో చూడండి లెవెల్ 20కి అయితే చేద్దాం. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు $1,00,000 అయితే ఇస్తున్నాయి పర్ సెకండ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళది ఉంది కదా, ఇదిగో చూడండి వేరే వాళ్ళ దగ్గర ఏంటంటే మన దానికన్నా తక్కువే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అంతగానో పవర్ఫుల్ అయితే లేవు. అండ్ మన దగ్గరనే నిజంగా చాలా పవర్ఫుల్ అయితే ఉన్నాయి. సో ఫాస్ట్ గా ఇక్కడ ఉన్న క్యాష్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకొని మన దగ్గర ఉన్న షోవెల్ ని అలాగే దీని యొక్క డ్యామేజ్ పవర్ ని ఇంక్రీజ్ చేద్దాం. అండ్ అలాగే నా దగ్గర చాలా తక్కువ మనీ ఇచ్చే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని సేల్ చేసేసి వీటి ప్లేస్ లో మనం ఇంతకు ముందు తీసుకొచ్చాం కదా, అలాంటి బ్రెయిన్ రాట్స్ ని కనుక మనం తీసుకొస్తే నిజంగా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. అప్పుడు మనకు చాలా మనీ అయితే వస్తూనే ఉంటది. డ్యామేజ్ ని ఇంక్రీజ్ చేసుకున్నాను, అలాగే స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసేసాను. సో పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని సేల్ చేద్దాం గైస్. ఓకేనా, దీన్ని అయితే నేను సేల్ చేసేస్తున్నాను. అండ్ తక్కువ ఏవి ఇస్తున్నాయో వాటిని చూసుకుంటూ మనం సేల్స్ అయితే చేసేద్దాం. సో దీన్ని కూడా సేల్ చేసేద్దాం. అండ్ అలాగే దీన్ని కూడా సేల్ చేసేద్దాం. ఇంకా ఓకే, దీన్ని కూడా సేల్ చేసేస్తాను. ఓకే గైస్, పదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ షోవెల్తో తవ్వుకుంటూ వెళ్దాము. ఫ్రెండ్స్, ఈసారి మనం ఏం చేయాలంటే మనం రెండు బ్రెయిన్ రాట్స్ని అయితే తీసుకెళ్తున్నాం కదా, అలా కాకుండా ఏంటంటే మూడు బ్రెయిన్ రాట్స్ని కూడా తీసుకెళ్లేలాగా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనం ఒకేసారి 3 బ్రెయిన్ రాట్స్ని అయితే తీసుకురావచ్చు పవర్ఫుల్వి. ఓకే, ఆల్ రైట్ గైస్, ఇదే చూడండి నా దగ్గర మనీ చూస్తున్నారు కదా, $100 మిలియన్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంతో మనం ఏంటంటే వేరే ఒక షోవెల్ని అయితే పర్చేస్ చేద్దాము. 25 మిలియన్కి వచ్చేసి ఐస్ అయితే ఉంది. అండ్ 100 మిలియన్కి వచ్చేసి బెయిన్ స్టాల్క్ అయితే ఉందన్నమాట. ఐస్ దాన్ని అయితే పర్చేస్ చేద్దాము. మిగతా డబ్బులతో వచ్చేసి మన డ్యామేజ్ని అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఓకేనా, సో ఓకే గైస్, నేనైతే డ్యామేజ్ని చాలా వరకు అయితే అప్గ్రేడ్ చేశాను. అండ్ అదే విధంగా స్పీడ్ని కూడా అప్గ్రేడ్ చేయాలి, కాకపోతే మనీ అయితే కలెక్ట్ చేసుకుందాం. సో $40 మిలియన్ ఉన్నాయనుకో, అప్పుడు వచ్చేసి స్పీడ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర $50 మిలియన్ అయితే ఉన్నాయి. సో దీంతో వచ్చేసి స్పీడ్ని ఒక 5% అయితే ఇంక్రీజ్ చేశాను. ప్రజెంట్ చూడండి స్పీడ్ వచ్చేసి 25% ఉంది. అండ్ అలాగే డ్యామేజ్ వచ్చేసి 8000 అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు నా దగ్గర వచ్చేసి ఐస్ షోవెల్ అయితే ఉంది కదా, సో దీంతో మనం ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాము. పర్లేదు గైస్, కానీ నాకు ఏంటంటే ఇంకా పవర్ఫుల్ అయితే కావాలి, ఎందుకంటే మనం చాలా దూరం అయితే వెళ్ళాలి. సో చాలా దూరం వెళ్తే మనకి ఏంటంటే చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే వస్తాయి. వాటి వల్ల ఏంటంటే మనకు చాలా మనీ వస్తుంది అనమాట పర్ సెకండ్కి. ఓకే, చూడండి నేనైతే ఫాస్ట్గా తవ్వుకుంటూ ఇక్కడ బ్లూ దాని దగ్గరికి అయితే వచ్చేసాను. మనం వెళ్ళే కొద్ది ఏంటంటే కొద్దిగా స్లో అవుతుంది అనమాట. ఇది చూడండి బ్లూ దానిపైన అయితే కొంచెం స్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇదే చూడండి నాకు ఏంటంటే ఇక్కడ ఎపిక్ లక్కీ బ్లాక్స్ అయితే దొరికింది. సో దీన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం పదండి. ఇక్కడ ఏంటంటే 6000 అయితే ఒకటి ఉందన్నమాట పర్పుల్ దానిపైన. సో చూద్దాం, దీన్ని వచ్చేసి మనం ఇదిగో చూస్తున్నారు కదా, చాలా స్లోగా అయితే కొట్టడం జరుగుతుంది. మనం ఒకవేళ అక్కడ కనిపించే గ్రీన్ దాని దగ్గరికి వెళ్ళామనుకో, అప్పుడు వచ్చేసి చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఈజీగా పగిలిపోతుంది అనమాట. సో ఓకే గైస్, మనం ఏంటంటే ఆ గ్రీన్ దాని దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఆ బ్లాక్స్ అయితే పగలగొడదాం. ఓకే గైస్, ఇది చూడండి గ్రీన్ దాన్ని అయితే పగలగొట్టేసాను కదా, ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ పదండి గైస్, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 6000 ఇచ్చేది కూడా ఉందన్నమాట. అండ్ అలాగే ఎపిక్ లక్కీ బ్లాక్స్ అయితే ఉంది. ఈ ఎపిక్ లక్కీ బ్లాక్స్ లో మంచిది వస్తే బాగుంటది.
నా దగ్గర ఇప్పటివరకు నేను తీసుకున్న దాంట్లో 10,000 పర్ సెకండ్కి ఇచ్చేదైతే ఒక్కటి లేకుండే అనమాట. నేను అప్గ్రేడ్ కొట్టడం వల్లే నాకు అంతగానం వస్తున్నాయి, కానీ డైరెక్ట్గా అయితే లేకుండే. సో ఓకే, బేస్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఓకే, దీన్ని అయితే ఇక్కడ ప్లేస్మెంట్ చేసేద్దాం. 6,000 పర్ సెకండ్కి అయితే ఇస్తుంది. అండ్ అలాగే లక్కీ బ్లాక్స్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఓకే, ఇప్పుడు వచ్చేసి మన బేస్ అయితే నిండుగా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 2 minutes టైం అయితే ఉందన్నమాట. సో ముందుగా మనం ఏంటంటే మనీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్ ఉంది కదా, సో దానికైతే లెవెల్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి పర్పుల్ దానిపైనకైతే వచ్చేసాను. అండ్ ఇదిగో ఇంకా 10 seconds మాత్రం ఉందన్నమాట. సో నాకేంటంటే మిథికల్ బ్రెయిన్ రాట్ అయితే దొరికింది. ఇదిగో చూస్తున్నారు కదా గైస్, నిజంగా ఇది వచ్చేసి ఏంటంటే పర్ సెకండ్ కి $20,000 అయితే ఇస్తుంది. అండ్ అలాగే పదండి గైస్, మనం వచ్చేసి ఫాస్ట్ గా అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫాస్ట్ గా అయితే నేను బేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి నార్మల్ బ్రెయిన్ రాట్ అయితే అస్సలు కాదు, ఇది వచ్చేసి ఏంటంటే మిథికల్ బ్రెయిన్ రాట్ అనమాట. సో ఇప్పుడైతే కొత్తగా ఈవెంట్ అయితే వచ్చింది కదా, దాంట్లో అయితే ఇది వచ్చిందనమాట. సో దీన్ని అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఎపిక్ లక్కీ బ్లాక్స్ ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో వచ్చేసి ఏదైనా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ వస్తుంది అనుకున్నా, కానీ ఏంటంటే చండాలమైంది అయితే వచ్చిందనమాట. జస్ట్ $100 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. అండ్ ఇది చూడండి 20,000 ఇస్తుంది అనమాట లెవెల్ 1 నుంచే. ఇప్పుడు మనం ఏంటంటే నా దగ్గర బేస్ లో ఉన్న దాంట్లో ప్రజెంట్ అయితే అదే హైయెస్ట్. సో మనం ఏంటంటే ఇక్కడ కలెక్ట్ చేసుకున్న మనీ మొత్తాన్ని కూడా దానిపైన అయితే ఇన్వెస్ట్ చేద్దాం గైస్. అంటే దాని లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం, ఓకేనా. సో దీని ఒక్క లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం, ఓకేనా. దీని ఒక్కదాన్ని మాత్రమే, మిగతా అన్నిటిని అయితే అసలు పట్టించుకోవద్దు. దీని ఒక్కదాన్ని చాలా వరకు అయితే ఎంతవరకు వస్తే అంతవరకు అయితే లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ప్రజెంట్ అయితే లెవెల్ 25 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా, పర్ సెకండ్ కి $10 lakhs ఇస్తుంది. ఇది అంటే $1 million గైస్. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఇస్తుంది. అండ్ మనీ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి, దానిపైన ఇన్వెస్ట్ చేయాలి. సో దాని లెవెల్ వచ్చేసి మనం కనుక ఒక 50 లేకపోతే 100 చేసామనుకో, అప్పుడు వచ్చేసి మనకు చాలా ఎక్కువ మనీ వస్తుంది. దాంతో వచ్చేసి మనం పెద్ద పెద్ద షోవెల్స్ ఉంటాయి కదా, అంటే పవర్ఫుల్వి, సో వాటిని పర్చేస్ చేయొచ్చు. దానితో పాటుగా మనమైతే దీని యొక్క డ్యామేజ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి $200 million అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే 100 million కి వేరే ఒక షోవెల్ అయితే పర్చేస్ చేద్దాము. ఓకే, ఇది వచ్చేసి లెజెండరీ అనమాట. ఇంతకుముందు మన దగ్గర ఉన్నది వచ్చేసి ఎపిక్ ది. అండ్ ఇది చూడండి బీన్ స్టాల్క్ దీనిది. సో దీన్ని అయితే పర్చేస్ చేసాం. డ్యామేజ్ వచ్చేసి 4.8 ఉందన్నమాట. సో చూడండి గైస్, గ్రీన్ కలర్ లో డిఫరెంట్ గా అయితే ఉంది కదా. అండ్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్ లో క్యారీ ఏంటంటే మనం 2 బ్రెయిన్ రాట్స్ మాత్రమే తీసుకొస్తున్నాం కదా, తీసుకొచ్చినప్పుడల్లా. సో ఇక్కడ మనం ఏంటంటే దీన్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం గైస్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే 3ని తీసుకురావచ్చు, ఇంకోసారి అప్గ్రేడ్ చేసామనుకో 4ని తీసుకురావచ్చు అనమాట. అండ్ అలాగే మన డ్యామేజ్ ని కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. అలాగే కొంచెం మనీ తెచ్చుకొని మనమైతే స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ పర్లేదు గైస్, పదండి మనమైతే ఫాస్ట్ గా అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది వచ్చేసి 5,000 ఇస్తుంది అనమాట. దీన్ని ఒకదాన్ని అయితే తీసుకున్నాను. అండ్ అలాగే సేమ్ ఇలాంటిది ఇక్కడ ఒకటి అయితే ఉంది 5,000 ఇచ్చేది. సో దాన్ని కూడా తీసుకుందాం. అరే గైస్, ఇది చూడండి ఇక్కడ వచ్చేసి 25,000 ఇచ్చేది అయితే ఒక బ్రెయిన్ రాట్ అయితే దొరికింది. అండ్ ఇది చూడండి మొత్తం అయితే 3 అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడే ఒకటైతే ఉందన్నమాట, ఇంకా కేవలం 13 seconds ఉంది. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే చూస్తున్నారు కదా, మొత్తానికైతే 4 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నాము. సో పదండి గైస్, ఫాస్ట్ గా మనం ఏంటంటే మన బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎలా తవ్వుకుంటూ వచ్చాను, డిఫరెంట్ అయితే తవ్వుకుంటూ వచ్చాను. సో పదండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ లో తక్కువ ఏవైతే ఉన్నాయో, సో వాటి ప్లేస్ లో మనం దీన్ని అయితే రీప్లేస్మెంట్ అయితే చేయాలన్నమాట. సో ఓకే, ఇక్కడైతే ఒకటి ఉంది కదా, సో దీని దగ్గర ఏంటంటే మనం దీన్ని అయితే రీప్లేస్మెంట్ చేద్దాం. ఎందుకంటే పర్ సెకండ్ కి 25,000 అయితే ఇస్తుంది. అండ్ తక్కువగా ఇచ్చేవి ఏమున్నాయో ఇక్కడ చూద్దాం. ఓకే, ఇదేంటంటే 3,000 ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 4,000 ఇస్తుంది. దీన్ని అయితే సేల్ చేద్దాం. దీని ప్లేస్ లో దీన్ని అయితే పెట్టేద్దాము. లెవెల్ 1 నుంచే 5,000 ఇస్తుంది అనమాట. అండ్ అలాగే ఇటువైపు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, కాకపోతే ఇదనమాట. సో ఇదైతే బాగాలేదు, దీన్ని అయితే సేల్ చేసేసాను. అండ్ అలాగే ఇక్కడ దీన్ని అయితే ప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటిని అయితే మనం సేల్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం $1 million ఇచ్చే బ్రెయిన్ రాట్ ని అయితే అప్గ్రేడ్ చేస్తాం కదా. చూడండి ప్రజెంట్ వచ్చేసి అది ఎంతగానో డబ్బులు ఇచ్చిందో, $376 million అయితే ఇచ్చిందనమాట. సో దీంతో వచ్చేసి మొత్తం కలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో మనకి ఏంటంటే 25,000 ఇచ్చేది ఉంది కదా, దానికి ఏంటంటే మనం ఇంతకుముందు దానిలాగే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అప్పుడు ఏంటంటే ఇది కూడా మనకి ఏంటంటే పర్ సెకండ్ కి 1 million అయితే ఇస్తుంది. అప్పుడు మన దగ్గర చాలా ఎక్కువ మనీ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఓకే గైస్, ఇదే అనమాట. దీన్ని వచ్చేసి మనం అప్గ్రేడ్ అయితే చేస్తున్నాము. చూద్దాం మనం వచ్చేసి దీన్ని ఎంతవరకు అప్గ్రేడ్ చేయగలుగుతామో. నా దగ్గర అయితే 500 millions అయితే ఉన్నాయి. ఓకే, ఇదిగో చూడండి, మనం ఏంటంటే దీన్ని ఇంతవరకు అయితే అంటే 25 వరకు అయితే అప్గ్రేడ్ చేయగలిగాము.
అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే సేమ్ దానిలాగే ఫర్ సెకండ్ కి $1 మిలియన్ అయితే ఇస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, నా దగ్గర స్పెషల్ బ్రెయిన్ రాడ్స్ అయితే లేవు. అంటే మనం చాలా దూరం వెళ్తే అప్పుడు మనకైతే స్పెషల్ బ్రెయిన్ రాడ్స్ అయితే దొరుకుతాయి అనుకుంటా. మనం వచ్చేసి కేవలం పర్పుల్ దాని దగ్గర వరకు అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ని అయితే కొద్దిగా అప్గ్రేడ్ చేద్దాం, ఆగండి. ఓకే, ఇప్పుడు చూడండి, చూద్దాం పైన వచ్చేసి మనకు ఇంకా ఎన్ని బ్రెయిన్ రాడ్స్ పడతాయో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే రెండింటిని అయితే అప్గ్రేడ్ చేసాం, ఇంకా 3 అయితే ఇక్కడ అప్గ్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇతను వచ్చేసి నాకు ఏంటంటే దీన్ని అయితే ఫ్రీగా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే పర్ సెకండ్ కి $3 lakh అయితే ఇస్తుంది అనమాట. సో పర్లేదు గైస్, మనం ఏంటంటే దీన్ని ఇక్కడ పెట్టేసి అప్గ్రేడ్ అయితే చేద్దాము. అప్పుడు వచ్చేసి ఇది ఇంకా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుండొచ్చు. లెవెల్ 1 నుంచే ఇది $3 lakh అయితే ఇస్తుంది అనమాట. సో దీని లెవెల్ కనుక మనం ఎక్కువగా అప్గ్రేడ్ చేసామనుకో అప్పుడు వచ్చేసి ఇంకా ఎక్కువ అయితే ఇస్తుండొచ్చు. సో చూద్దాం గైస్, ఇంకా కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇక్కడైతే నేను నిలబడ్డాను, అతను వచ్చేసి నాకైతే దాన్ని ఫ్రీగా ఇచ్చాడనమాట. సో చూద్దాం. ఓకే గైస్, ఇదే చూడండి, నాకేంటంటే ఇంకొక దాన్ని కూడా ఫ్రీగా ఇచ్చాడు. అండ్ ఇదేంటంటే పర్ సెకండ్ కి $8 lakh అయితే ఇస్తుంది అనమాట. ఇది కూడా లెవెల్ 1 ఉంటుండొచ్చు. సో చూద్దాం, దీన్ని ఏంటంటే ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేశాను. అండ్ చూడండి, ఇది కూడా లెవెల్ 1 నుంచే $800K అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇదే చూడండి, ఈ సీక్రెట్ బ్రెయిన్ రాట్ ఉంది కదా, దీని లెవెల్ వచ్చేసి నేను ఏంటంటే 16 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ పర్ సెకండ్ కి $4 మిలియన్ అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి గాడ్ లెవెల్ బ్రెయిన్ రాట్ అనమాట. అండ్ దీని లెవెల్ వచ్చేసి చూడండి, నేనైతే దీన్ని జస్ట్ 14 వరకే ఇంక్రీజ్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇది పర్ సెకండ్ కి $8 మిలియన్ ఇస్తుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నాకు అతను ఫ్రీగా గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల ఈ బ్రెయిన్ రాట్స్ నుంచి నాకు చాలా మనీ అయితే జనరేట్ అవుతుంది. సో ఫాస్ట్ గా మనం ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అయితే బిల్డ్ చేసేద్దాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేనైతే పర్చేజ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా కొంచెం మనీ అయితే కావాలి. ఓకే గైస్, ఇదే చూడండి, ప్రజెంట్ మన దగ్గర చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ ఉండడం వల్ల మన మనీ వచ్చేసి ప్రజెంట్ అయితే $1 బిలియన్ కి అయితే చేరుకుంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక షోవెల్ అయితే పర్చేజ్ చేద్దాం, ఆగండి. సో ఇక్కడ వచ్చేసి మనం 500 మిలియన్ కి అయితే క్యాండీ టైప్ లో ఉన్న షోవెల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఓకే, దీన్ని అయితే పర్చేజ్ చేసాం. అండ్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్ చేద్దాము. 374 మిలియన్ కి నేనైతే డ్యామేజ్ ని అప్గ్రేడ్ చేశాను. అండ్ అలాగే స్పీడ్ ని అప్గ్రేడ్ చేయాలంటే మనం ఏంటంటే $1 బిలియన్ అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనీ జనరేట్ అయిందేమో చూద్దాం, వీటిని కలెక్ట్ చేసుకుందాం. కింద వచ్చేసి మనకి ఏంటంటే $200 మిలియన్ అయితే దొరికాయి. అండ్ పైన చూద్దాం, ఎందుకంటే 2 పైన పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. సో టోటల్లీ మనకి ఏంటంటే 981, ఇంకా కొంచెం గైస్, ఇంకా కొంచెం ఏంటంటే మనకు 1 బిలియన్ అయితే అవుతుంది. ఓకే, 1 బిలియన్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఏంటంటే మన స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, స్పీడ్ని కూడా చూడండి 32% వరకు ఇంక్రీజ్ చేసుకున్నాను. డ్యామేజ్ వచ్చేసి 10K ఉందన్నమాట. సో అలాగే మన దగ్గర ఉన్న షోవెల్ వచ్చేసి క్యాండీది చూడండి, చాలా ఫాస్ట్ గా మనం ఏంటంటే తవ్వుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే చాలా దూరం వరకు అయితే వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, పర్పుల్ దానిపైనకైతే వచ్చేసాను. అండ్ ఇందులో వచ్చేసి నాకు చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే దొరికాయి. అండ్ అలాగే 2 అయితే లక్కీ బ్లాక్స్ అయితే దొరికాయి అనమాట. సో ఇవి వచ్చేసి నిజంగా చాలా పవర్ఫుల్ అయితే ఉన్నాయి గైస్. పదండి, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఏంటంటే చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటితో మనకి ఏంటంటే చాలా వరకు అయితే మనీ జనరేట్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఈ వీటిని వచ్చేసి మనం ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉంది కదా మన బేస్ లో, సో అక్కడైతే పెట్టేద్దాం, పదండి. ఓకే, ఆల్ రైట్ గైస్, బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇదిగో దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ఈ ప్లేస్ లో అయితే పెడదాం. అండ్ ఇది వచ్చేసి చూడండి, పర్ సెకండ్ కి $72,000 అయితే ఇస్తుంది. దానితో పాటుగా దీని పక్కనే మనం ఏంటంటే మిథికల్ లక్కీ బ్లాక్స్ అయితే ఉంది, దీన్ని అయితే పెట్టాను. అండ్ ఇది వచ్చేసి 1 మినిట్ అయితే టైం ఉంది. దీని పక్కన ఏంటంటే లెజెండరీ లక్కీ బ్లాక్స్ ఉంది, దీన్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇంకొక బ్రెయిన్ రాట్ అయితే ఉంది. దీని ప్లేస్ లో ఏంటంటే మనం ఒక దాన్ని అయితే ఇక్కడ రిమూవ్ చేయాలి. సో తక్కువగా ఏది ఇస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. తక్కువగా వచ్చేసి ఇది ఇస్తుంది అనమాట. సో దీన్ని అయితే సేల్ చేసేసాను. అండ్ దీని ప్లేస్ లో వచ్చేసి దీన్ని అయితే పెట్టేశాను. అండ్ చూడండి, ఇది వచ్చేసి పర్ సెకండ్ కి ఏంటంటే 31,000 అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చాలా మనీ అయితే జనరేట్ అయ్యిండొచ్చు. ముందుగా మనమైతే దీన్ని అంతా కూడా కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే నేను అక్కడ బాగా తవ్వడానికి వెళ్ళాను కదా, చాలా టైం అయితే పట్టింది. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఏంటంటే మనీని అయితే కలెక్ట్ చేసుకున్నాం కదా. సో దీంతో ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా సీక్రెట్ బ్రెయిన్ రాట్, సో దీని లెవెల్ని అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. అరే గైస్ పదండి, ఇప్పుడు వచ్చేసి కొత్త ఈవెంట్ అయితే వచ్చింది. ఫాస్ట్ గా మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్స్ ని ఇంటి దగ్గర అయితే పెట్టేద్దాం, ఎందుకంటే ఇది కొత్త ఈవెంట్ అనమాట. ఇందులో వచ్చేసి నాకు తెలిసి చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే వస్తాయి. సో పదండి గైస్. ఫ్రెండ్స్, నా దగ్గర ఏంటంటే $5 బిలియన్ అయితే ఉన్నాయి. ముందుగా మనం ఏంటంటే వేరే ఒక షోవెల్ అయితే పర్చేజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనేంటంటే 2 బిలియన్ కి అయితే ఒక షోవెల్ అయితే పర్చేజ్ చేశాను. అండ్ అలాగే మనం ఏంటంటే ఇప్పుడు పదండి గైస్. ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి మనం స్పీడ్ గా తవ్వుతాము, కాకపోతే అప్పట్లోపు ఈవెంట్ అయిపోతేదో ఏమో తెలియదు. సో మనకేంటంటే ఈ టీమ్ లో ఉన్న బ్రెయిన్ రాట్ అయితే ఒక్కటన్నా సరే కావాలి, ఎందుకంటే చాలా ఎక్కువ పవర్ఫుల్ అయితే ఉంటుంది అనమాట, చాలా మనీ అయితే ఇస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి 2 లక్కీ బ్లాక్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా లెజెండరీ లక్కీ బ్లాక్స్. అండ్ అలాగే బ్రెయిన్ రాట్స్ కూడా తీసుకున్నాను. కాకపోతే ఇదిగో చూడండి గైస్, ఇక్కడ ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. వీటిని కనుక మనం కింద పడేస్తే ఇవన్నీ పోతాయి. కానీ ఏంటంటే ఇది 60,000 ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. అది వచ్చేసి ఏంటంటే డైమండ్ బ్రెయిన్ రాట్. కానీ పర్లేదు గైస్, వెళ్దాం పదండి. ఎందుకంటే మనం ఒక్కదాన్ని డ్రాప్ చేసామంటే అన్ని కూడా కింద పడిపోతాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నా బేస్ దగ్గరికి అయితే వచ్చాం కదా. ఇందులో ఏంటంటే నాకు ఎక్కువగా మంచి లేని ఉంటాయి కదా, సో వాటిని అయితే నేను సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని పెట్టాను కదా, దీన్ని అయితే సేల్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి కొత్త ఈవెంట్ లో ఒకటైతే వచ్చింది కదా, అది వచ్చేసి ఇదనమాట. 27,000 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా తక్కువ ఏవైతే ఉన్నాయో, సో వాటి ప్లేస్ లో దీన్ని అయితే రీప్లేస్మెంట్ అయితే చేయాలి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, సో దీన్ని కూడా సేల్ చేసేసి ఇక్కడ మనం ఏంటంటే ఇంకొక లక్కీ బ్లాక్స్ అయితే పెట్టేద్దాం. ఓకే, ఆల్ రైట్ గైస్, ఇది వచ్చండి. నేనేంటంటే ఇక్కడ 2 లక్కీ బ్లాక్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇంతకుముందు నాకైతే ఒకటి లెజెండరీది, ఒకటి మిథికల్ది లక్కీ బ్లాక్స్ అయితే నేను తీసుకొచ్చాను కదా. సో ఇందులో వచ్చేసి లెజెండరీ లక్కీ బ్లాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి చాలా తక్కువదైతే వచ్చింది బ్రెయిన్ రాట్. అండ్ ఇక్కడ వచ్చేసి మిథికల్ ఉంది కదా, సో ఈ మిథికల్ దాంట్లో ఓకే కొంచెమే మంచిదైతే వచ్చింది. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే రాలేదన్నమాట, అందుకే దీన్ని అయితే అమ్మేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చాలా మనీ అయితే జనరేట్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నా బేస్లో వచ్చేసి బ్రెయిన్ రాట్స్ అయితే నిండుగా అయిపోయాయి కదా, సో అందుకే మనం ఏంటంటే మన బేస్ని అప్గ్రేడ్ చేయాలి. ఓకే చూడండి, ప్రజెంట్ నా బేస్ వచ్చేసి 2 ఫ్లోర్లు అయితే అయిందనమాట. ఇంకో ఫ్లోర్ ను కూడా మనం అయితే కట్టాలి. అయితే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ రోజు వీడియో చూసారు కదా, ఇదనమాట. సో ఇప్పటికే వీడియో అయితే చాలా పెరిగిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ దీని పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.